పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది మనము ఎలా జరుపుకోవాలి? ప్రభవ నుంచి తీసుకుంటే మనకి ప్రభవ నుంచి ఉన్నటువంటి 60 సంవత్సరాలలో ఇది 33వ సంవత్సరం ఈ వికారినామ సంవత్సరం. ఈ వికారినామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వికారినామ సంవత్సరంలో మనము పేదవాళ్ళకి ధనము కానీ వస్త్రాలు కానీ ఆహార పానీయాలు కానీ ఎంత దానము చేస్తే అవి అంతకు 100 రెట్లు 1,00,000 రెట్లుగా మనకి వృద్ధి పొందుతాయని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ వికారినామ సంవత్సరంలో ఉగాది రోజున ఇవి దానం చేయటం అనేటటువంటి చాలా శ్రేష్టం. వాటితో పాటు ఉగాది రోజున చక్కగా పానకాన్ని గనక పంచిపెట్టినట్లయితే అది కూడా విశేషమైనటువంటి ఐశ్వర్యప్రదంగా మారుతుంది. అసలు ఉగాది అంటే ఏమిటి, మనము ఈ ఉగాదిని ఎలా జరుపుకోవాలి, ఉగాదిలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ ఉగాది అనేటటువంటి పదం యుగ ఆది అంటే యుగానికి ప్రారంభము అనే యుగాది అనేటటువంటి పదం నుంచి వచ్చింది. ఈ ఉగాది మన తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని చాంద్రమానం ప్రకారం జరుపుకుంటారు. ఈ ఉగాది చైత్రమాసంలో వచ్చేటటువంటి శుద్ధ పాడ్యమితో ఈ పండగ ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరం, తెలుగువారికి నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం. మనము ఇంగ్లీషు సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కనుక తీసుకుంటే, డిసెంబర్ 31వ తేదీన వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో జనవరి 1వ తేదీ కూడా వాతావరణం అదే విధంగా ఉంటుంది. క్యాలెండర్లో నెల మారింది, కొత్త సంవత్సరం వచ్చింది తప్ప వాతావరణంలో ఎలాంటి మార్పులు కనపడవు. అదే తెలుగు సంవత్సరాది కనుక తీసుకున్నట్లయితే ఒక్కసారిగా ప్రకృతి మొత్తము కూడా కొత్తదనంతో కొత్త ఉరకలేస్తూ ఉంటుంది. మొత్తము కూడా ఎటు చూసినా కూడా వసంత శోభతో శోభాయమానంగా కనిపిస్తుంది. అది తెలుగువారి యొక్క ఉగాది ప్రత్యేకత. మరి ఈ ఉగాదిని మనము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే, ఏ విధంగా జరుపుకోవాలంటే, ఉగాది రోజున మనము ముఖ్యంగా చేయవలసినటువంటి ఒక 5-6 పనులు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి పని ఏమిటంటే తైలాభ్యంగనం. తైలాభ్యంగనము అంటే ఆ ఉగాది రోజున చక్కగా శరీరము నిండా కూడా కొద్దిగా గోరువెచ్చగా తయారు చేసినటువంటి నువ్వుల నూనెను తీసుకొని దాంతో సున్నిపిండిని కూడా కలుపుకొని నువ్వుల నూనెతో కనుక చక్కగా శరీరాన్ని మర్దన చేసుకొని ఒక 2 గడియల కాలము అంటే 48 నిమిషాల సేపు ఆ నువ్వుల నూనెను శరీరానికి అలా అట్టిపెట్టి ఆ తర్వాత నలుగు పెట్టుకొని అంటే సున్నిపిండితోటి కనుక స్నానం చేసినట్లయితే దానిని తైలాభ్యంగనం అంటారు. ఈ విధంగా నువ్వుల నూనెతో నువ్వుల నూనెతోటి తైలం పెట్టుకొని స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీప్రదము ఐశ్వర్యప్రదంగా మారుతుంది. కనుక ఈ విధంగా ఎవరైతే ఈ తైలాభ్యంకరం చేస్తారో వారి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి చక్కగా అలా స్థిరంగా నిలబడుతుంది, అలా కూర్చుంటుంది. కనుక తైలాభ్యంకరం చేయటం చాలా చాలా మంచిది. తైలాభ్యంకరం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వారి శక్తి కొద్దీ నూతన వస్త్రాలను ధరించాలి. నూతన వస్త్రధారణం అనేటటువంటిది ఉగాది రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే ఉగాది రోజున నూతన వస్త్రధారణ చేస్తారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టము లేకుండా ఎటువంటి దుఃఖము లేకుండా సంతోషంగా ఆనందంగా వారు ఆ సంవత్సరం అంతా గడుపుతూ ఉంటారు. ఆ తరువాత మనము చేయవలసినటువంటిది ఏంటంటే మనకు శాస్త్రం ప్రకారం అసలు ప్రతి ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలి. ధ్వజారోహణం అనేటటువంటిది మనము చేసేటటువంటి పనులలో విజయానికి సూచకంగా వాడతాము. మనం ఇప్పుడైతే దేవాలయాల ముందు మనం ధ్వజస్తంభాలను చూస్తూ ఉన్నాం, అదేవిధంగా ఇంటి ముందు కూడా ధ్వజారోహణం చేయాలని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. దాని తరువాత మనము బ్రహ్మదేవుణ్ణి పూజించాలి. ఎందుకంటే సృష్టి మొత్తము కూడా బ్రహ్మతోటే ప్రారంభమైంది కనుక ఈ బ్రహ్మను కనుక పూజించినట్లయితే
పూజించినట్లయితే బ్రహ్మను గణపతిని నవగ్రహాలను గనక పూజించినట్లయితే మనకు ఆ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి ఆయుర్వృద్ధి కలుగుతుంది, విశేషమైనటువంటి ఐశ్వర్య వృద్ధి కలుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ తరువాత అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే నింబ కుసుమ భక్షణం. అంటే నింబ కుసుమం అంటే వేప చెట్టు యొక్క పువ్వు, అంటే వేప పూత ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఈ వేప పూత ప్రసాదాన్ని మనం ఉగాది పచ్చడి తింటాం. అసలు ఉగాది అనేటటువంటిది ఋతు సంబంధమైనటువంటి పండుగ. ఇది మనకు ఆ కొత్త ఋతువులో వచ్చేటటువంటి అన్నీ కూడా కొత్తవే. మనకు వేప పువ్వు అప్పుడే చైత్రశుద్ధ పాడ్యమి కల్లా వేప చెట్లు అంటే ఫాల్గుణ మాసంలో ఆకులు మొత్తము పూర్తిగా రాలిపోయి మరలా చైత్ర మాసంలో చిన్న చిన్న ఆకులతోటి చిన్న చిన్న పువ్వులతోటి కొత్తగా శోభాయమానంగా మనకి వసంత శోభ కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి ఆ వేప పువ్వు, చింతకాయల నుంచి వచ్చేటటువంటి కొత్త చింతపండు, తర్వాత మనకి ఈ నింబ కుసుమ భక్షణం ఉగాది పచ్చడి అనేటటువంటిది షడ్ రుచుల యొక్క కలయిక. అంటే మనకి ఈ పచ్చడిలో 6 రకాలైనటువంటి రుచులు ఉంటాయి. అవి ఒకటి తీపి, పులుపు, కారము, చేదు, వగరు, ఈ విధంగా మనకు 6 రకాలైనటువంటి ఉప్పు, 6 రకాలైనటువంటి రుచుల యొక్క షడ్రుచుల యొక్క కలయిక. అంటే జీవితంలో కూడా మనకు అన్నీ ఉంటాయి అని తెలియచేయడానికి ఈ నింబకుసుమ భక్షణం అనేటటువంటిది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీనిని మనం ఎలా చేసుకోవాలంటే చక్కగా ఆ రోజు కొత్తగా తీసుకొచ్చినటువంటి చింతపండును బాగా తడిపి నానబెట్టి దాంట్లో ఉన్నటువంటి గుజ్జును తీసి దాంట్లో వేప పూత ఆకులు అవి ఏమీ లేకుండా తొడిముడు లేకుండా చక్కటి వేపపూతను దాంట్లో కలిపి దానికి తగినంత బెల్లం వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి దాంట్లో అంటే షడ్రుచులు అన్నీ కూడా దాంట్లో కలిపి దానిని ఫస్ట్ ముఖ్యంగా భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత మనం దీన్ని ప్రాతకాలములోనే తీసుకోవాలి. ఈ విధముగా తీసుకునేటటువంటి ఈ నింబకుసుమ భక్షణం వేపపూత ప్రసాదం అనేటటువంటిది శరీరానికి మహా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా చైత్రమాసం ప్రారంభం కాగానే అనేక రకాలైనటువంటి వ్యాధులు మనకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కనుక వాటన్నిటి నుంచి కూడా మనకు ఉపశమనం పొందటానికి ఈ నింబకుసుమ భక్షణం అనేటటువంటి చాలా 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 శ్రేష్టమైనటువంటిది. దాని తర్వాత పంచాంగ శ్రవణం. పంచాంగం అనేటటువంటిది మనము ప్రతిరోజు ఎలాంటి పనులు ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలి, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలిపేటటువంటిది. ఈ సంవత్సరం మనకు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, పంటలు ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు పండవో ముందుగా కనుక తెలుసుకుంటే వాటికి సంబంధించినటువంటివి బాగా పండేటటువంటి పంటలు వేసుకోవటము, పండనటువంటి పంటలను పక్కన పెట్టుకోవటము, తద్వారా మానవుడికి ఎక్కువగా లాభాన్ని కలిగించే విధంగా చేసేటటువంటిది ఈ పంచాంగ శ్రవణం. ఆ తరువాత మనకి చైత్రశుద్ధ పాడ్యమి రోజునే మనకి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు మనకు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రులతో శ్రీరామచంద్రుడి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సీతారాముల కళ్యాణం మనకు శ్రీరామనవమి రోజున జరుగుతుంది. ఈ విధంగా మనము చైత్రమాసం ప్రారంభం చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను మనము చక్కగా ఆనందంగా జరుపుకోవాలి. ఇది ఉగాది జరుపుకునేటటువంటి విధానము. అందరికీ కూడా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.